నమస్కారం అండి. డాక్టర్ ఆర్ఎంపి శెట్టి ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ని మీకు 2026 సంవత్సరం గురించి చెప్పాలనుకున్నాను. కాబట్టి ఈ వీడియో దయచేసి ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. ఇంకా అనేక విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా లాభపడతారు. 2026 సంవత్సరం సంఖ్యాశాస్త్రపరంగా తెలుసుకోవాలి అనే కంటే ముందు మొట్టమొదట నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ ప్లానెట్కి, ఏ గ్రహానికి ఏ సంఖ్య అనేటువంటిది వర్తిస్తుంది. రవి అంటే 1, చంద్రుడు 2, మరి చంద్రుడి తర్వాత కుజుడు వస్తాడు 9, ఆ తర్వాత బుధుడు వస్తాడు 5, గురువు 3, ఆ తర్వాత శుక్రుడు 6, ఆ తర్వాత శనైశ్చరుడు 8, రాహువు 4, కేతువు 7, ఇలా సంఖ్యలు ఉంటాయన్నమాట. ఆ తర్వాత మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువారం రోజు 1వ తేదీ జనవరి 2026 రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది మనం మొట్టమొదట ఎలా తీసుకోవాలి అని అంటే 1వ తేదీ అంటే రవి, మరి ఇవన్నీ కూడదాం. 1 + 1 ప్లస్ మళ్ళీ 2 + 0, ఆ తర్వాత +2 + 6, ఇవన్నీ కనుక కూడుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి సంఖ్య 3. ఆ రోజున గురువారం టోటల్గా తీసుకుంటే 3, మూల సంఖ్య కనుక తీసుకుంటే 1. అంటే అర్థం ఏమిటంటే 1వ తేదీ అంటే రవి కానీ ఇక్కడ గురువు కానీ వీళ్ళు ప్రధాన పాత్రలు వహిస్తున్నారు ఈ సంవత్సరానికి గాను, అంటే 2026 సంవత్సరానికి గాను అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కోఇన్సిడెంటల్గా ఇంకొక విషయం చెప్తాను. 19వ తేదీ మార్చి 2026 రోజున గురువారమే, ఆ తర్వాత నూతన సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఉగాదికి మనం కనుక తీసుకున్నట్టయితే నూతన సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. అంటే గురువు అంటే 3, ఈ 3 యొక్క ఆధీనంలో ఈ ప్రపంచమంతా ఉంటుంది అని మనకు బాగా అర్థమైపోయింది. అటు మనం జ్యోతిష్ శాస్త్ర పరంగా తీసుకున్నప్పటికీ, ఇక్కడ సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకున్నప్పటికీ రవి గురువులు ప్రధాన పాత్రలు వహించేటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. మరి ఇప్పుడు ఈ 2026 సంవత్సరం ఎవరికి లాభం, ఎవరికి కొంచెం కష్టం, ఎవరికి చాలా అద్భుతం, ఎవరికి కాదు అనేటువంటి విషయం మనం కొంతవరకు అర్థం చేసుకుందాం. మనకి ఇక్కడ మొట్టమొదట అర్థం కావాల్సింది ఏంటంటే రవికి గురువుకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు. రవికి మిత్రులు ఎవరనంటే గురువు కానీ, ఆ తర్వాత ఈ యొక్క మరి కేతువు కానీ, ఆ తర్వాత వచ్చేసేటప్పటికి ఈ యొక్క చంద్రుడు కానీ, వీళ్ళు మిత్రులు అవుతారు. కానీ శత్రువులు ఎవరవుతారు అంటే శుక్రుడు కానీ, శనైశ్చరుడు కానీ, ఆ తర్వాత బుధుడు కానీ, వీళ్ళు ఖచ్చితంగా శత్రువులు కావు. కానీ ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే మరి రవికి బుధుడు కూడా మిత్రుడేనండోయ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క మొత్తంగా 1, 3గా బేసిస్ కనుక తీసుకున్నట్టయితే 1వ తేదీ పుట్టినటువంటి వాళ్ళకి ఈ 2026 సంవత్సరం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతం అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు అర్థమైపోతుంది. అయితే మీరేం చేయాలి? మీరు ఖచ్చితంగా ఆ సూర్యుడికి కాస్త జలాన్ని వదిలి పూజ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. ఇక 2వ సంఖ్య వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా వీళ్ళ మనస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే మనస్సులో మొట్టమొదట నెగటివ్ అనేటువంటిదే మనకు ఆలోచనలోకి వస్తుంది, పాజిటివ్ రాదు. ఒక మీ సోదరుడు ఉన్నాడు అనుకోండి, సోదరుడిని మీరు అతిగా ప్రేమించారు, మొట్టమొదట మీరు ఏం చేస్తారంటే భయపడతారు. వీడు రోడ్డు పైన పలానా చోటుకి వెళ్తున్నాడు, ఎలా వెళ్తాడో ఏమిటో అనేది నెగటివ్. ఏముందిలే బ్రహ్మాండంగా వెళ్ళి వస్తాడులే అనేది పాజిటివ్. సో మీరు ఆలోచించాల్సినటువంటి పద్ధతి ఏమిటంటే చాలా పాజిటివ్గా ఆలోచించాలి. అప్పుడే ఏమవుతుందనంటే మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకుని ఇంటికి వస్తారు. మరి 3వ సంఖ్య వాళ్ళు అంటే 2వ సంఖ్య వాళ్ళు పూజించాల్సింది ఎవరిని అంటే పరమశివుణ్ణి పూజించటం అనేటువంటిది చాలా మంచిది, ఉత్తమం కూడా. మరి 3వ సంఖ్య వాళ్ళు వీళ్ళేం చేయాలి అనంటే వీళ్ళు ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. భక్తి భావంతో మీరు ఎవరినైతే కొలుస్తారో
వాళ్ళనే మీరు కొలుస్తూ చాలా పాజిటివ్గా మీరు ఆలోచనలు చేస్తూ ఏదైనా నేర్చుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగి మీరు ముందుకు నడిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఎవరైనా ఏదైనా మీకు కీడు చేయాలని వస్తే మీరు వాళ్ళని ఎక్స్క్యూజ్డ్ అనండి, సరిపోతుంది. వాళ్ళు మీకు మిత్రులు అవ్వటం అనేటువంటిది ఖాయం. మీరేమీ భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇక 4వ సంఖ్య వాళ్ళని కనుక తీసుకుంటే రాహు. ఇటు గురువుకి కానీ అటు రవికి కానీ రాహు కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహమే. ఈ రకంగా మనం తీసుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ 4వ సంఖ్య వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గాదేవిని పూజించినటువంటి పక్షంలో ఎటువంటి అపాయము లేదు, ఎటువంటి ప్రమాదము లేదు. ఇక 5వ సంఖ్యను మనం తీసుకుందాం. బుధుడు ఇక్కడ రవికి మిత్రుడే కానీ గురువుకి శత్రువు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అటు రవికి సూర్యుడికి పూజ ఆదిత్య హృదయాన్ని చదవటము, లేకపోతే ఆయనకి ఏదైనా నీళ్లు వదలటము, ఏదో రకంగా మీరు అనుకున్న విధంగా సూర్య భగవాన్ని పూజించడం, ఇదంతా చేయండి. తర్వాత రెండో విషయం ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ స్వామికి పూజించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదే 6వ సంఖ్య కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు. ఈ శుక్రుడు ఖచ్చితంగా అటు రవికి కానీ ఇటు గురువుకి కానీ పరమ శత్రువు. అప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే తల్లిని కానీ అక్కను కానీ ఎవరినైనా సరే స్త్రీలను గౌరవించటం అనేటువంటిది నేర్చుకోండి. ఒక్కసారి కూడా ఒక్క పూట కూడా ఒక్క క్షణమైనా ఏ స్త్రీని అగౌరవపరచకండి. అటువంటి పరిస్థితిలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దొరికేటువంటి విషయం ఏర్పడదు. మహాలక్ష్మిని పూజించండి, అది చాలా ఉత్తమంగా ఉంటుంది. మీరు కోరుకున్నవన్నీ సాధించేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇకపోతే 7వ సంఖ్య కేతువు. కేతు అంటే ఏంటండి? కొన్ని మానసిక రుగ్మతలు, కొన్ని మానసిక ఆవేదనలు కలిగజేస్తాడు. కాబట్టి ఎటువంటి ఆవేదన చెందకుండా, ఎటువంటి భయం అనేటువంటిది చెందకుండా ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ప్రతిరోజు పూజించినట్టయితే మీకు కలిగే లాభాలు అంతా ఇంతా కాదు. ఇక 8వ సంఖ్యను గనక తీసుకుంటే శనైశ్చరుడు గురువుకి కానీ రవికి కానీ శత్రువు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే హనుమంతుణ్ణి పూజించండి, హనుమాన్ చాలీసా చదవండి, సరిపోతుంది. అప్పుడు మీకు వచ్చేటువంటి ఆపద ఎంత మాత్రమూ ఉండదు. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా చదువుతూ మీరు ప్రతిరోజు కూడా మీ కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మరి 9వ సంఖ్య కుజుడు అటు రవికి కానీ ఇటు గురువుకి కానీ మిత్రుడే. అయితే ఇక్కడ ఏంటంటే 9వ సంఖ్యకి కోపం ఎక్కువ. కాబట్టి వీళ్ళు మాత్రం చాలా కూల్గా ఉండటానికి ప్రయత్నించాలి. ఎంత కూల్గా ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని వీళ్ళు పొందగలరు. తర్వాత తొందరపాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదనేటువంటి విషయం అర్థం చేసుకోండి. ఎంత నెమ్మదిగా అంటే ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు ఒక్కొక్క అడుగును ఆలోచించి ఆగ్రహంతో, ఆవేశంతో, ఉద్రేకంతో కాకుండా అనేక రకాలుగా ఆలోచించి, మంచి చెడు ఆలోచించి ఒక్కొక్క అడుగు గనక మీరు వేసుకుంటూ పోతే రవి వలె ఖచ్చితంగా మీరు వెలుగును పొందుతారు. ఆ తర్వాత గురువు వలె ఎంతో జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. ఇకపోతే మరి ఇక రవి నుంచి మొదలై 9వ సంఖ్య చివరి సంఖ్య కాబట్టి పూర్తిగా మీకు అవగాహన కలిగిందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో పరాభవ నామ సంవత్సరం అంటే 2026వ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం కింద గుర్తించబడింది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరాభవం చెందకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా అన్ని సంఖ్యల వారు కూడా ధర్మబద్ధంగా నడవటానికి మాత్రమే ప్రయత్నించాలి. ఏ మాత్రం అధర్మబద్ధంగా నడిస్తే గ్రహాలన్నీ కూడా మీకు వ్యతిరేకులై మిమ్మల్ని అనేక రకాలుగా హింసించేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కాబట్టి దైవ ప్రార్థనతో ధైర్యంగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా అడుగులు వేసినట్టయితే ఈ యొక్క నూతన సంవత్సరం ఏదైతుందో అద్భుతంగా మీకు రాణించగలిగేటటువంటి పరిస్థితి కల్పిస్తుంది. మీరు చాలా అనేక రకాలుగా సుఖము, సంతోషము అన్నీ కూడా పొందగలిగేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. తెలిసింది కదా. ఏదైనా ఇంకా మీకు సంశయాలు ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను అపాయింట్మెంట్తో ఇంకా మీకు పేరులో ఏముంది, అందులో ఉన్న
శక్తి ఏంటి, ఆ శక్తిని లేకపోయినటువంటి పక్షంలో ఎలా శక్తిని పొందాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఒక రకంగా మీకు తెలుపుతూ, మీకు ఒక రకమైన కౌన్సిలింగ్ ఇస్తూ, మిమ్మల్ని ఉత్తేజపరిచి మిమ్మల్ని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని నిర్మించుకునేలా నేను ప్రయత్నించేటువంటి ఆ యొక్క ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి నేను కల్పిస్తాను. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.